మాజీ మంత్రి అనిల్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డికి గూడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, శ్రీకాంత్ రెడ్డి రిమాండ్కు సంబంధించిన వివరాలేంటి? మురళి, పొదలకూరు రుస్తుం మైన్స్ కేసులో 12వ నిందితుడిగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఈ సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి A4 లో నిందితుడిగా ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి A12 నెంబర్ గా నిందితుడిగా ఉండడంతో పోలీసులు వీరి కోసంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి విచారణ నోటీసులు ఇచ్చిన హాజరు కాలేదు. దీంతో హైదరాబాదు వెళ్లి రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు వీరంతా బృందం అంతా కూడా వెతుకులాట ప్రారంభించి నిన్న నెల్లూరుకి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేశారు. అక్కడి నుంచి నేరుగా గూడూరు కోర్టుకు తరలించారు. గూడూరు కోర్టులో విచారణ అనంతరం 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా రుస్తుం మైన్స్ లో క్వార్టర్ సంబంధించి మొదటి నుంచి కూడా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పేరు, కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు 2 పేర్లు ప్రధానంగా పోలీసులు గుర్తిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి విచారణకు సంబంధించి కూడా శ్రీకాంత్ రెడ్డిని కొన్ని రికార్డులు కూడా కొంత స్వాధీనం చేస్తున్నారు. దీని ప్రధానంగా అయితే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి కూడా ఈ క్వార్జీ అక్రమ రవాణా, సైదాపురం వ్యాపారాలలో కూడా వీరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని విచారణ చేయడంతో హైదరాబాద్ తీసుకొచ్చి నెల్లూరులో విచారణ చేశారు. దీనికి సంబంధించి కొన్ని నిజాలు కూడా చెప్పడం జరిగింది. అనిల్ కాకాంతో కూడా వ్యాపార లావాదేవీలు చేశారని కూడా చెప్పారు. 2023 ఆగస్టు నుంచి కూడా క్వార్జీ వ్యాపారం చేశారు వీళ్ళందరూ కలిసి కూడా. ఈ లీజు గడువు ముగిసినా కూడా రుస్తుం మైన్స్ నుంచి క్వార్జు అక్రమ తవ్వకాలు చేశామని, భారీ ఎత్తున తరలించామని కూడా శ్రీకాంత్ రెడ్డి విచారణలో చెప్పడం జరిగింది. అయితే వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాస్ రెడ్డి క్వారీ పనులలో కూడా చూసేవారని చెప్పి ఈ పోలీసులు కొంత సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించి 1000 టన్నులు, ఒక టన్నుకు వచ్చేసి 1000 రూపాయలు వీరికి చెల్లించేవారని వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాస్ రెడ్డి క్వారీ పనులు చూసుకునేవారని, వారికి ప్రధానంగా ఈ వ్యాపారాన్ని అప్పగించారని చెప్పారు. క్వార్జీని సంబంధించి ఏనుగు శశిరెడ్డి పొలంలో డబ్బు చేసే వాళ్ళం అని చెప్పి కూడా చెప్పారు. శశిరెడ్డికి ఎకరాకి 25,000 ఇచ్చే విధంగా కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ రుస్తుం మైన్స్ చెందిన క్వార్జీని చైనాకు పంపేవారమని, అదేవిధంగా దూర్ శ్రీకాంత్ రెడ్డితో క్వార్జీని ఎగుమతి చేయించేవాళ్ళమని, ఈ స్థిరాస్తి వ్యాపారం, దీంతో పాటు వచ్చిన ఈ ఆదాయంతో స్థిరాస్తి వ్యాపారం చేశామని చెప్పి, అంటే గూడూరు, నాయుడుపేట, హైదరాబాదు ఈ ప్రాంతాలలో వ్యాపారం చేశామని కూడా చెప్పాను కూడా ఈయన కొన్ని పోలీసు సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు రాజారావు.